దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని వైఎస్ఆర్సీపీ బృందం విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ను కలిసి వినతి పత్రం సమర్పించింది. దళిత క్రైస్తవుల విషయంలో ఇంకా అంటరానితనం కొనసాగుతోందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. దళితులు మతం మారినా వారిపై కుల వివక్ష పోలేదన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు గురుమూర్తి, గొల్ల బాబురావు, ఎమ్మెల్యే చంద్రశేఖర్, ఎమ్మెల్సీ అరుణ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, మాజీ ఎంపీ నందిగామ సురేష్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. సో అన్ని మతాల్లో ఏ విధంగా అయితే దళితులకి ఇస్తున్నారో, జైనిజంలో కానీ, అలాగే సిక్కిజంలో కానీ, బుద్ధిజంలో కానీ ఏ విధంగా అయితే ఎస్సీ హోదాని కొనసాగిస్తున్నారు, అదేవిధంగా క్రిస్టియన్స్లో ఉన్నటువంటి దళితులకు కూడా కొనసాగించాలని, తద్వారా వాళ్ళ హక్కుల్ని కాపాడాలని కోరడం జరిగింది. ఈ రోజుకి వాళ్ళు ఆ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారు. ఆర్థికంగా కానీ, అలాగే సోషల్గా కానీ అన్ని రంగాల్లో ఈ అన్టచబిలిటీని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఆ జెన్యూనిటీని గుర్తించి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నివేదించే నివేదికలో ఖచ్చితంగా పాజిటివ్గా ఉండే విధంగా రిపోర్ట్ ఇవ్వాలి నివేదించడం జరిగింది. దళిత క్రిస్టియన్స్ వాళ్ళని బీసీసీలో వేసి రాజ్యాంగం ప్రకారం రావాల్సినటువంటి దళితులకి ఏదైతే బెనిఫిషియరీ ఉన్నాయో వీటన్నిటిని కాలరాసే కుట్రల్ని ఖండిస్తూ బీసీసీగా మారినప్పుడు కూడా వాళ్ళు ఎస్సీలే కాబట్టి వాళ్ళని ఎస్సీ లిస్టులోనే ఉంచండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. దళితుల్ని, దళిత క్రిస్టియన్స్ ని మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసే కుట్ర ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉంది. దానికి మాకు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి. రాజ్యానికి ఒక మతం లేదని చెప్తా ఉంటారు, దళితులు మాత్రం వేరే మతంలోకి వెళ్తే రిజర్వేషన్లు అన్ని కట్టని చెప్తారు. కారణం దళితులు మీ రాజకీయ పార్టీలకు ఓట్లేరని మీరు గ్రహించారు. మీరు దళితులు సరైన పద్ధతిలో వీళ్ళని విడగొట్టడం కోసం మీరు నేర్చుకున్నారు. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో అయితే దళిత క్రైస్తవుల మీద దాడులు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ చర్చస్ ఉంటే కూడగొట్టమంటున్నారు. ఎక్కడ ఎవరన్నా చర్చకి వెళ్తే దళితులుగా పుట్టి అసమానతలు ఎక్కడా పోకపోయినా నువ్వు దళితులు కాదు, ఎస్సీ కాదని చెప్పే పరిస్థితికి వస్తూ ఉన్నారు. దళిత క్రైస్తవులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు మరి ఢిల్లీ నడిబొడ్డున వచ్చి కమిషనర్ కలిసాం.